మూడవది అన్నీ మారిపోతున్నాయి. ఏమేమి మారుతున్నాయి లిస్ట్ అంతా చెప్పాడు. చెప్పి ఇప్పుడు మారంది ఒకటే, కీర్తన 121 4 వచనాలు 3వ వచనం నుంచి, ఆయన నీ పాదం త్రొట్టలేడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా నుండును. ఆయన నీడలాగా నిరంతరము నేను కాపాడాలని ఆశపడుతున్నాయి. 8వ వచనం చూడండి, ఇది మొదలుక నిరంతరము 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 దేవుని సరి నీతోనే ఉంది. ఎవ్రీథింగ్ ఎల్స్ చేంజ్ ఎక్సెప్ట్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్ని తప్ప అన్నీ మారిపోయాయి. అందుకొరికి మారంది ప్రపంచంలో ఒకే ఒకటి, అన్నీ మారిపోతాయండి. ఆరోగ్యం మారిపోతుంది, ఆరోగ్య వ్యవస్థ మారిపోతుంది, ప్రభుత్వాలు మారిపోతాయి, ఆర్థిక శాఖ మారిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది, ఫోన్ యొక్క ఆ యొక్క అడ్వాన్స్మెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ అన్నీ మారిపోతాయి. చర్మం మారిపోతుంది, ఆరోగ్యం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఒకటి తప్ప. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, వన్ థింగ్ ఓన్లీ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. వాట్ ఈస్ దాట్? హెబ్రీ 13:8 అందరం కలిసి చదువుదాం. హెబ్రీ 13:8, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్క రీతిగానే ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. మారనిది ఒకే ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. అరే ఎలా మారకుండా ఉంటారండి మనుషులు అంటే, ప్రభువారు అంటున్నాడు. ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అరక్షణం కూడా ఒక క్షణంగానే కునికి ఉంటే ఈరోజు మన పరిస్థితి గల్లంత అయిపోయేది. అన్నీ మారిపోయాయి, కాలాలు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి, సహవాసము కూడుకునే శైలి మారిపోయింది, సహవాసం కూడుకునే స్టైల్ కూడా మారిపోయిందండి. అన్నీ మారిపోయాయి. ఒక్కటి తప్ప, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. పరిస్థితులు మారుతాయి, అన్నీ మారుతాయి, ప్లేసులు మారిపోతాయి, గ్యాదర్ అయ్యే స్టైల్ మారిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది, ఫ్యూచర్లో ఆరాధించే క్రమం కూడా మారిపోతుంది. అన్నీ మారుతాయండి. మార్పు లేని ప్రాంతమే లేదు. నాకు మార్పే లేదంటే వాడు దేవుడు అవుతాడు. మార్పు అనేది ప్రతి ప్రాంతంలో ఉంటుంది. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, యూ కెనాట్ ఎస్కేప్ చేంజ్. అయితే మార్పు లేనిది ఒకటే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆ మార్పు లేని దేవుడు మన దేవుడు. ఆ దేవుడు కునుకడు నిద్రపోడు. ఆ దేవుడు నీ శక్తి క్షీణించిన పరిస్థితుల్లో ఆయన శక్తి నీకు ఇచ్చాడు. పరిస్థితులు మారిపోతున్నప్పుడు మారిన దేవుడు నీ తోడు ఉన్నాడు.